నమస్తే. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక వేరే పార్టీలోకి చేరబోతున్నారన్న ప్రచారం అయితే మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వాస్తవానికి మల్లారెడ్డి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అయితే మాత్రం కొనసాగుతున్నారు. ఇదే సందర్భంలో ఈ మధ్యకాలంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రధానంగా శనివారం రోజు ఉండి అయితే మాత్రం మల్లారెడ్డి వ్యవహారం పైన అయితే మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే మాత్రం ప్రధానంగా ఇటు పోస్టింగ్లు వైరల్గా మారుతున్న సందర్భంలో మల్లారెడ్డి ఇక పార్టీ మారబోతున్నాడన్న సంకేతాలకైతే మాత్రం ఇక స్పష్టతనైతే మాత్రం చాలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శనివారం రోజు 2 కార్యక్రమాలు జరిగాయి. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అందశ్రీ గారికి సంబంధించిన అక్కడ భూమి పూజ కార్యక్రమం ఉంది. అదే రోజు ఈ యొక్క ఎల్బీ నగర్లోని అంటే సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అయితే మాత్రం యువ సంగ్రామ సదస్సును అయితే మాత్రం బీఆర్ఎస్ నిర్వహించింది. ఇటు ఇదే సదస్సు, ఇదే ఆ రోజు వేదికగా అయితే మాత్రం మల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మాత్రం సీఎం కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కార్యక్రమానికి ఆయన హాజరు కావచ్చు, అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూడా అక్కడ పాల్గొనవచ్చు, ప్రారంభించవచ్చు, ప్రసంగించవచ్చు. కానీ ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై, అలాగే బీఆర్ఎస్ పార్టీపై, అలాగే గతంలో చేసిన వ్యవహారాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కానీ అక్కడ ఉన్న మల్లారెడ్డి అయితే మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. అలాగే తిరిగి ఏమైనా ఫైర్ అవుతారు లేకపోతే అడ్డుకుంటారని కూడా చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నప్పుడు కూడా అది జరగకపోవడంతో ఒకేసారిగా ఇది సంకేతాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి కొంతకాలంగా దూరంగా ఉంటూనే ఇక ఈ అంశం ద్వారా అయితే మాత్రం చాలా స్పష్టంగా, చాలా క్లిస్టర్ క్లియర్గా పార్టీకి కూడా అర్థమైంది. ఇక బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా ఇప్పటికే మల్లారెడ్డి సంబంధించిన వ్యవహారం విషయంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పారట. ఇక ఆయన పార్టీలో ఉండడు, మీరు ఇక మెంటల్గా ప్రిపేర్ కాండి అంటూ కూడా ఇప్పటికే క్యాడర్కు కూడా కీలక నేతలు కూడా సమాచారం ఇచ్చారట. సరే, ఎందుకు ఈ అంశం వస్తుంది, ఎందుకు పార్టీ మారబోతున్నాడు, ఏ పార్టీలోకి చేరబోతున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేస్తే మాత్రం కొంతకాలంగా బీజేపీకి దగ్గర అవుతున్నట్టయితే మాత్రం మల్లారెడ్డి కుటుంబం చేస్తున్న కొన్ని కార్యక్రమాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కొన్ని ప్రారంభోత్సవాల కోసం ఆహ్వానాలు ఇవ్వడం, అలాగే మల్లారెడ్డి గారి కోడలు స్వయంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసు కూడా రావడం, ఇదే సందర్భంలో ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రధానమంత్రి మోడీని మొత్తం కుటుంబ సమేతంగా కూడా కలవడం. సో వ్యాపార సంస్థల విస్తరణ కోసం బీజేపీ బలము ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వ్యాపార సంస్థలు ఈ రోజుల్లో విద్యా సంస్థలు రన్ చేయాలంటే ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా ముందుకు పోని పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీల విస్తరణ చేయాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. అందుకోసమే ఇక దాదాపు చర్చలు ఇవన్నీ కూడా అయిపోయాయి. బీజేపీలో చేరడానికి అంతా రంగం సిద్ధమైందని కూడా కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా పరిస్థితులను చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీలోకి మల్లారెడ్డి కుటుంబం చేరబోతుందన్న సంకేతాలు అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే కొంతకాలంగా మల్లారెడ్డి గారు, ఆయన అల్లుడు కూడా కొన్ని కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా దూరంగా ఉంచే ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా వార్తల్లో ఆయన ఎక్కువ వైరల్ కావడం లేదు. గట్టిగా ఆయన మాటలు కూడా ఎక్కువ మీడియాలో కూడా కనిపించడం లేదు. మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అయింది. నేను కొంతకాలంగా దూరంగా ఉంటున్నాను అంటూ కూడా ఆయన చేసిన సందర్భం కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అద్దం పట్టేలాగా కూడా కనిపిస్తూ ఉంది. సో పార్టీ ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు విద్యా సంస్థల యొక్క విస్తరణ కోసం ప్రభుత్వాల ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రభుత్వాల సహకారం ఉంటే బాగుంటుందన్న కోణంలో అయితే మాత్రం బీజేపీలో చేరబోతున్నాడు అంటూ ఒక ప్రచారం జరుగుతున్న వేళ మరొక ప్రచారం అయితే ఏంటంటే మాత్రం ఆయన గతంలో టీడీపీ నుండి రాజకీయాలకు వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో మరోసారి టీడీపీ గూటికి చేరబోతున్నాడు అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ బలమైన నేత కావాలి, ఆర్థికంగా అలాగే సామాజికంగా అన్ని రకాలుగా బలమైన నేత అయితే బాగుంటుంది. అందులో భాగంగా మల్లారెడ్డికి తెలంగాణ
టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అది నిజమా కాదా ఏదో అనేది తెలియదు, కానీ టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇదే సందర్భంలో టీడీపీలోకి చేరవచ్చు, టీడీపీలో చేరి ఇక్కడ తెలుగుదేశాన్ని బలోపేతం చేయొచ్చు. ఎలాగూ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉంది కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకంగా టీడీపీ ఉంది కాబట్టి ఆ బలం కూడా ఇక్కడ ఆ విద్యా సంస్థలకు తన రాజకీయ ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉంటుందనేది కూడా మరొక రకమైన విశ్లేషణ. సో మరి బీజేపీలో చేరుతారా, టీడీపీలో చేరుతారా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ మొత్తానికైతే మాత్రం మల్లారెడ్డి సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఇక దాదాపు సోషల్ మీడియాలో కూడా మొత్తం మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేత, ఆయన కూడా మొత్తం ఏమైంది, మీ యొక్క మౌనం ఎందుకు వహిస్తున్నారు, గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఏం జరిగిందంటూ కూడా ఆయన వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఆయనతో పాటు దాదాపు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో అందరూ కూడా మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇదే సంకేతం, అంటే టార్గెట్ ఉద్దేశం ఏంటంటే ఇక పార్టీకి మల్లారెడ్డికి ఉన్న బంధం తెగిపోయినట్టుగానే అనుకున్నట్టుగా కూడా ప్రస్తుతం జరుగుతున్న సంబంధాలను బట్టి చూస్తే ఏదో అద్భుతం జరుగుతుంది తప్ప బీజేపీ పార్టీలో టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉంది, కానీ బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం లేదు. ఏదో చివరి నిమిషాల్లో ఏమైనా సంచలన పరిణామం జరుగుతుంది తప్ప ప్రస్తుతానికైతే మాత్రం ఆ బంధం తెగిపోయినట్టే అయితే మాత్రం తాజాగా జరుగుతున్న అంశాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి రాజకీయాల్లో మరి మల్లారెడ్డి గారి యొక్క ప్రస్థానము ఎటువైపు వెళ్ళబోతుంది, మల్లారెడ్డి దారెటు అనే దానిపైన మాత్రం త్వరలో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడైతే ఏదైతే శ్రావణ మాసంలో అయితే మాత్రం ఇక ఆయన చేరిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ సంబంధించిన కీలక నేత అభయ్ పాటిల్ చెప్పిన మాటల ప్రకారం అయితే మాత్రం ప్రస్తుతం ఈ యొక్క ఆషాఢం కొనసాగుతున్న కారణంగా శ్రావణ మాసంలో భారీ చేరికలు ఉంటాయి, పెద్ద ఎత్తున అప్పటి నుండే చేరికలు మొదలు పెడతామని కూడా ఆయన చెప్పడంతో ఈ యొక్క సందర్భానికి ఆయన చెప్పిన దానికి కొద్ది సారూప్యంగా కనిపిస్తుంది. మరి మల్లారెడ్డికి చేరిక కూడా మనం ముందే ఇప్పుడు అనుకున్నట్టు శ్రావణ మాసంలో బీజేపీలో చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో మరి మల్లారెడ్డి తీసుకునే నిర్ణయం అయితే మాత్రం ఎటుండబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, సోషల్ మీడియాలో మొత్తం ఒక పాపులారిటీ ఉన్న నేతగా, మీడియాలో కూడా తన స్పీచ్కు మంచి పదునైన కేటీఆర్ కూడా అత్యంత దగ్గర వ్యక్తిగా, కేసీఆర్ నమ్మదగిన వ్యక్తిగా ఉన్న మల్లారెడ్డి పార్టీ మారడానికి గల కారణాలు, అలాగే ఎందుకు ఇది గ్యాప్ వచ్చిందనే దానిపైన మాత్రం రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. దీనిపై ఆయన మల్లారెడ్డి అయినా స్పందిస్తారా, లేకపోతే ఇక మౌనంగా ఉండి నేరుగా డైరెక్ట్గా ఓ పార్టీ కండువా భుజాన వేసుకున్న తర్వాత క్లారిటీ ఇస్తారనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.